ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా వడిగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటికే అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయి. వాల్టేర్ డివిజన్ కూడా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ ఆనుకొని ఒక క్యాప్సిల్ హోటల్ ప్రయాణికుల సౌకర్యార్థం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక క్యాప్సిల్ హోటల్ని అయితే తయారు చేశారని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. వార్తల్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. అసలు ఏంటి క్యాప్సిల్ హోటల్? అది మరీ అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా? ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే మొట్టమొదటి క్యాప్సిల్ హోటల్గా చెప్తా ఉన్నారు. ఇందులో నిజమంతా ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ క్యాప్సిల్ హోటల్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఎక్కడ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 3. గేట్ నెంబర్ 3లో గేట్ నెంబర్ 3 వద్ద అయితే ఈ క్యాప్సిల్ హోటల్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను అక్కడ ఉన్నాను. స్టేషన్ బయటికి అంటే గేట్ నెంబర్ 3 నుంచి జస్ట్ ఇలా స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఉంటుంది హోటల్. ఒకసారి లోపలికి వెళ్దాము. అసలు ఏంటి ఈ క్యాప్సిల్ హోటల్స్ ఎట్లా ఉన్నాయి, రూమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు, ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసాము. ఇంత మంచి ఐడియా, ఇంత మంచి కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? ఒకసారి లోపలికి వెళ్దాము. రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఐడియాలజీ ఎట్లా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్, మీ పేరు? పని అండి. మీరేనా హోటల్ మీరే వానరు? అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లా వచ్చింది? ఇలా పెడదాం హోటల్? ఈ ఆలోచన అనేది ఫస్ట్ రైల్వే డిపార్ట్మెంట్ సీనియర్ డిసిఎం గారు పవన్ గారు ఉన్నారండి. ఆఫీస్ లో టెండర్ లోడ్ చేస్తారండి. ఆ టెండర్ లోడ్ చేస్తే వాళ్ళు దాంట్లో ఇమేజెస్ పెట్టారు. ముంబైలో, చెన్నైలో, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎట్లా ఉంది అని పెట్టారండి. దాన్ని బట్టి మేము టెండర్ జరిగిన తర్వాత జిఐడి ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళకి అన్ని అప్రూవల్స్ తీసుకొని అలా ఒకటి ఆలోచించుకుంటూ చేసాం సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదనుకుంటా కదా. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అయితే అక్కడ లేదు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫస్ట్ టైం. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇక్కడ మనం ఫస్ట్ టైం సార్. ఒకసారి చూద్దామా హోటల్? చూద్దాం. ఇది హోటల్. ఎట్లా ఉంటాయి రూమ్స్ ఇవన్నీ కూడా? ఇది సింగిల్ బెడ్ సార్. సింగిల్ బెడ్. ఓకే. సేమ్ మన అంటే రైల్వే పడుకున్నప్పుడు స్లీపర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ప్రతి కస్టమర్ కి లోపల లాకర్ కింద ఉంటుందండి. లోపల ఛార్జింగ్ సాకెట్, లైట్ ప్రతి కస్టమర్ సపరేట్ గా ఉంటుంది. ఓకే. ఇది మొత్తం సెంట్రలైజ్. ఎట్లా ఉంటుంది ప్రైజెస్? ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఇప్పుడు ఇది నేను తీసుకోవాలంటే ప్రైస్ ఎట్లా ఉంటుంది? 24 hours తీసుకుంటే 400 అండి. 24 hours 400. 3 hours కి తీసుకుంటే 200. 3 hours కి తీసుకుంటే బాగుంది, రీజనబుల్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా బెడ్స్? మొత్తం దీంట్లో 88 ఉన్నాయండి. 73 ఏమో సింగిల్ బెడ్స్, ఒక 15 బెడ్లు ఏమో డబుల్ బెడ్స్ ఉన్నాయండి. అంటే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి లేడీస్ కి సపరేట్ ఒక హాల్ ఉందండి. ఓన్లీ లేడీస్, సింగిల్ లేడీస్ వస్తే సెక్యూరిటీ నో ప్రాబ్లం అంతా. ఓకే. అట్లా అంటే ఎవరికి వాళ్ళకి డివైడ్ చేసేసి ఇది పైన అంటే సేమ్ అంటే ఒక ట్రైన్ ఎట్లా ఉంటుందో అట్లా డిజైన్ చేసి కట్టుకున్నారు. అతి తక్కువ ప్లేస్ లో అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఇలా తక్కువ ప్లేస్ లో ఈ కాన్సెప్ట్ గానీ? అదే చెప్పాను కదా సార్, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఈ విధంగా చేయాలని గైడ్ లైన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. దాని ద్వారా అలా ఆలోచించుకొని గూగుల్లో చూసుకొని అట్లా ఒక ఐడియాలజీ తెచ్చి చేసుకున్నాం సార్. ఓకే. ఎంత అయిందంటారు మొత్తానికి ఎక్స్పెండిచర్? 1 crore అయింది సార్ మొత్తం ఇన్వెస్ట్మెంట్. దీని అంతటికి 1 crore అయింది సార్. ఓకే. రైల్వేకి లైసెన్స్ ఫీజులు మొత్తానికి 1 crore అయింది. 1 crore అయింది. మొత్తం ఎన్ని బెడ్స్ అన్నారు? 80 beds. ఓవరాల్ 88. అందులో 15 డబుల్ బెడ్స్. ఫ్యామిలీతో వస్తే ఇబ్బంది. ఓకే, బాగుంది. ఇదంతా వుడ్? ఇదంతా వుడ్ సార్. ఓకే. ట్రైన్ లో ఎట్లా ఉంటుందో? 600 అండి. 20 crores. ఇది 400. 24 hours డబుల్ బెడ్. చూద్దాం ఒకసారి.
సో ఇదైతే డబుల్ బెడ్, ఇది డబుల్ బెడ్ సార్. హ్యాపీగా ముగ్గురు పడుకోవచ్చు అనుకుంటా కదా. ముగ్గురు వరకు కానీ ఇద్దరికి ఇచ్చాం సార్. ఇద్దరికి ఇచ్చారు. ఎట్లా అయితే 6.5 ఇట్లా అయితే ఇద్దరు పడుకోవచ్చు సార్. ఓకే, ఎట్లా అయితే ముగ్గురు అవును పడుకోవచ్చు. సార్. నాలా చిన్న చిన్న మనుషులు అయితే డబుల్ పడుకోవచ్చు, మీలా పెద్ద మనుషులు అయితే అవును సార్, ఇద్దరు పడుకోవచ్చు. సో బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సో ఇది కూడా దానికి సెంట్రలైజ్ చేసి అవును సార్. ఇది కంపార్ట్మెంట్ ఫిల్ అయితే ఇక్కడ అది ఇక్కడ వేసాం. ఇది లేడీస్ కోసం సపరేట్ పెట్టాను సార్. ఇది ఓన్లీ ఓన్లీ లేడీస్. లేడీస్. ఇటు లేడీస్ వాష్రూమ్స్ సపరేట్ అటాచ్డ్ ఓకే, వాష్రూమ్స్. వాష్రూమ్స్. మరి స్నానం అది చేయాలనుకుంటే దాంట్లో లోపల provide ఉన్నాయి. బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఫస్ట్ అనుకుంటా, అవును సార్. ఎక్కడ కూడా లేదు. అవును సార్. పైగా స్టేషన్ ని ఆనుకొని, స్టేషన్ అనుకుని ఎంత స్టేషన్ ఆనుకొని ఇలా స్టేషన్ కిందకి వెళ్తే స్టేషన్ టికెట్ టికెట్ తీసుకెళ్ళి పైకి వస్తే రూమ్. మెయిన్ రైల్ ప్యాసింజర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేక, అంటే నైట్ పూట బయటికి వెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడతారు సార్. నైట్ 11కి ఆ టైంలో టైం వచ్చిన వాళ్ళు ప్లాట్ఫామ్ మీద అటు ఇటు ఉండిపోతారు. వాళ్ళు నైట్ ఇబ్బంది, వాళ్ళకి హ్యాపీగా ఉండొచ్చు సార్. అంటే సేమ్ ట్రైన్ లా ఉంది, కాకపోతే ట్రైన్ కి దీనికి డిఫరెన్స్ అంటే అది కదులుద్ది, ఇది కదలదు, అది ఓగుద్ది. సో మంచి కాన్సెప్ట్. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఎన్ని రోజులు అవుతుంది మనం ఇది ఓపెన్ చేసి? ఇది ఓపెన్ చేసి 2 days అయింది సార్. 2 days అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ 5 months పెట్టింది సార్. కన్స్ట్రక్షన్ 5 months. ఎంత మొత్తం ఎస్ఎఫ్టీ ఎంత ఓవరాల్ ఇది? 240 square meters సార్. 240 square meters. ఓకే. సో ఎనీవే ఫనీ గారు మంచి కాన్సెప్ట్. సో అద్భుతంగా ఉంది. ఎందుకంటే సో ఇక్కడ పెట్టడం వల్ల ఒక విశాఖపట్నం వైజ్ గా సో మనకి కూడా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు విశాఖపట్నం వాల్టేర్ డివిజన్ వస్తుంది. సో అది బాగా డెవలప్ అవుతుంది. దట్టు ఇటువంటివన్నీ రావటం వల్ల సో మనం విజయవాడలో చూస్తాము, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇలా చూస్తాం. సో అట్ కాదు, విశాఖపట్నం కూడా ఇలా చూడాలి అని ఒక కాన్సెప్ట్. ఎనీవే కంగ్రాచులేషన్. ఇలా మీరు ఇంకా మంచి ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో అయితే హోటల్ ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక ట్రైన్ అట్మాస్ఫియర్, ట్రైన్ ఎట్లా ఉంటుందో ఆ విధంగానే డిజైన్ చేసుకున్నారు. తక్కువ స్పేస్ లో ఎక్కువ మంది ఉండేటట్టుగా. సుమారు 80+ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. 15 అందులో మళ్ళీ డబుల్ బెడ్స్, అంటే ఫ్యామిలీతో వస్తే ఇబ్బంది లేకుండా. సో ఆ విధంగా తక్కువ ప్రైస్. ఈ రోజుల్లో ఒక డార్మెటరీకి వెళ్ళా కూడా ఇంచుమించు 300-400 తీసేసుకుంటున్నారు. సో ఇది డార్మెటరీ కన్నా ది బెస్ట్. సింగిల్ బెడ్, అటాచ్డ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ, ఏసీతో పాటు ఫ్యాన్స్, చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఫీమేల్స్ కి సపరేట్, మేల్స్ కి సపరేట్, ఫ్యామిలీకి సపరేట్ గా ఉన్నది. సో ఏదేమైనా విశాఖ ఖ్యాతిని దిశ వ్యాపించే దిశగా అయితే ఈ హోటల్ ఒక ట్రెండ్ సెక్టర్ లో అయితే మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి విశాఖలో మరికొన్ని రావాలి, విశాఖ టూరిజం డెవలప్ అవ్వాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.